ఆలోచనే నాలాపనై నీ ఆరాధనే నా సంగీతమై నీ ఆలోచనే నాలాపనై నీ ఆరాధనే నా సంగీతమై శృతి కలిసిన వేళల్లోన స్మృతి పరిమళముతో ఉన్న జత కలవని దారుల్లోన గత పరిచయముతో ఉన్న సదా నీ సుఖమే కోరుతూ ఉన్నా ఇలా నీ కోసం జీవిస్తున్నా. ఈరోజు శశాంక్ ఎక్కడన్నా చూసావా? శశాంక ఉదయం క్లాస్ రూమ్ లో చూశాను, తర్వాత కనిపించలేదు. ఓ ఓకే, థ్యాంక్ యూ. ఓకే. ఎక్కడికి వెళ్ళుంటాడు? ప్రియమిత్రమా, ఇన్నాళ్ళు నేను నీ గుండె లోతుల్లో నిక్షిప్తమై ఉన్నాను. నీ బాధల్లో పాలు పంచుకున్నాను. ఈ క్షణం నువ్వు పడే వ్యధను భరించలేకపోతున్నాను. నా ఈ వీడ్కోలు నీకేమాత్రమైన సంతోషాన్ని కలిగిస్తే మిత్రమా, నాకంతకన్నా కావాల్సిందేముంది? సెలవు. నీ రమ్య. హే రమ్య, నువ్వెప్పుడొచ్చావు? రమ్య రమ్య, ఏరా, నా పేరు రమ్యనా? నిన్ను రమ్య ఈ నవల్ల హీరోయిన్ పేరు. మర్చిపోయింది నందిని. సారీ 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 సారీ. ఇట్స్ ఓకే. ఎస్ఏ రేటింగ్ లో నేను కాలేజ్ ఫస్ట్ వచ్చాను అనౌన్స్ చేశారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నీ గైడెన్స్ వల్లే కదా నాకు ఫస్ట్ ప్రైజ్. స్వీట్ తీసుకో. హాయ్ శశాంక్, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం అంతా వెతుకుతున్నాను. ఒరేయ్, నిన్ను విషయం అడుగుతాను, సమాధానం చెప్తావా? అబ్బాయి ఏం లేదు, జనరల్గా ఒక అబ్బాయి అమ్మాయి ఫ్రెండ్షిప్ ఏదో ఒక స్టేజ్కి వచ్చి టర్న్ అవుతుంది కదా. సంజయ్, నీ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు అర్థమైంది. నందిని లాంటి అమ్మాయితో స్నేహం చేయాలంటే చాలా గట్స్ కావాలి. తెలివి, అందం, చదువు, ఈ మూడు చాలా మంది ఆడపిల్లల్లో ఉండవు. కానీ నందినిలో ఈ మూడు ఉన్నాయి. షీఈస్ వెరీ ఇంటలెక్చువల్ అండ్ మెచ్యూర్డ్. స్నేహానికి ప్రేమకి ఉన్న డిఫరెన్స్ తనకి చాలా బాగా తెలుసు. చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటుంది. నేను అడిగింది తన గురించి కాదు, నీ గురించి. నువ్వు అనుకున్నట్టుగా మా మధ్య స్నేహమే కానీ ప్రేమ లేదు. ఒరేయ్, ఏంటి పడిపోయావా? పడిపోయావు కదా, ఏదో దాస్తున్నారా? చెప్పురా. వెయిట్ వెయిట్, మెసేజ్ ఏదో వచ్చింది. రేయ్, మనం అర్జెంట్గా బయటకు వెళ్ళాలి, పదా. హాయ్ శశాంక్, ఒక బాబుకి అర్జెంటుగా ఓ నెగిటివ్ బ్లడ్ కావాలంట. పదరా వెళ్దాం. నేను బ్లడ్ డొనేట్ చేయడానికి వెళ్తున్నాను, పదా. ఎక్స్క్యూజ్ మీ, మీ ఇద్దరి బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివేనా? ఎస్. అన్బిలీవబుల్. నాది ఓ నెగిటివే. ఓ నెగిటివా? ఓహ్, గాడ్ ఇస్ గ్రేట్. ఇప్పటి నుంచి సంజయ్, శశాంక్, నందినిలు ఓ నెగిటివ్ ఫ్రెండ్.
పారిపోండ్రా అయ్యో బాబోయ్ సంజయ్ రే శశాంక్ ఎక్కడికి వెళ్ళుంటారు? కనీసం డోర్ కూడా లాక్ చేసుకోలేదు. ఓ మందు సెటప్పా? అబ్బో మందులో కూల్ డ్రింక్ కూడాను. సంజయ్ శశాంక్ నా కూల్ డ్రింక్ కావాలి. నందిని నువ్వెప్పుడు వచ్చావే? రే సంజయ్, నందిని కూల్ డ్రింక్ తాగేసిందిరా. రే శశాంక్ నాకు ఇంకా కూల్ డ్రింక్ కావాలి. అది కూల్ డ్రింక్ కాదే బుజ్జి, మందు. నాకు అదే కావాలి. తీసుకురా. కావాలంటే తిన్నమ్మా. నాకు వద్దు. రేయ్ నేను దాని కూల్ డ్రింక్ వస్తాను, నువ్వు దాని జాగ్రత్త చూస్తా ఉండు. రే శశాంక్ ఆ, నేను వస్తాను. సరే పోదాం. పడుకోరా దాన్ని జాగ్రత్తగా. పద జాగ్రత్త నందిని. రే సంజయ్ చిన్నప్పుడు మా అమ్మ ఇలాగే భుజం మీద చెయ్యేసుకొని నన్ను స్కూల్కి తీసుకెళ్ళేది తెలుసా? అమ్మా నన్ను నాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? ఏ నందిని డోంట్ వరీ, నేనున్నాను. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నిజంగా నన్ను బాగా చూసుకుంటావా? బిలీవ్ మీ నందిని. నా చెయ్యి ఎప్పటికీ వదిలిపెట్టావు కదా? ఐ లవ్ యూ రా. I too love you, Sanjay. ఒరేయ్ నేను డ్రాప్ చేసి వస్తాను రా. పద నందిని. Bye, Shashank. ప్రేమంటే స్నేహంలో ప్రేమ కలవటం, పాటలో ప్రాణం కలవటం, నేలలో వాన కలవటం, మట్టిలో విత్తు కలవటం. ప్రేమంటే రెండు హృదయాలు కలిసి కరిగిపోవడం ప్రియా. నా కన్నుల్లో కదిలే ప్రతి కళ నీవే, నా హృదయంలో కవ్వించే ప్రతి జ్ఞాపకం నీవే. కానీ నువ్వేమో ఆకాశం, నేనేమో నీకోసం. నేను చేరేదెలా? ఎక్సలెంట్. ఎవరు రాశారు? ఎవరంటే ఎవరో ఒక అప్కమింగ్ రైటర్. సూపర్.
మేడం మీకు అబ్రాడ్ నుంచి కొరియర్ వచ్చింది. ఓ థ్యాంక్ యూ. ఓ మై గాడ్, నందిని ఏమైంది? అన్బిలీవబుల్. శశాంక్ ఇక్కడ. సారీ నందిని, నాకు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలని ఇంట్రెస్ట్ లేనే లేదు. శశాంక్, యు ఆర్ లయింగ్. అసలు ప్రాబ్లం ఏంటో చెప్పు. అసలు ప్రాబ్లం ఏంటంటే నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు నందిని. చూడు, కాలేజ్ ఫ్రెండ్షిప్లో ఎన్నో కలలు కంటాం, అవన్నీ ఒక స్టేజ్ వరకే బాగుంటాయి. ఎందుకంటే కాలేజ్ అనేది 4 రోడ్ల కూడలి. సిగ్నల్ పడగానే ఎవరికిష్టం వచ్చిన రూట్లో వాళ్ళు వెళ్ళిపోతారు నందిని. కాలేజ్ అయిపోయాక కూడా కలిసి చదువుకోవాలనుకోవటం, కలిసి ఉండాలనుకోవటం, నువ్వు సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నావు. ఏదో ఒక రోజు కెరియర్ కోసం స్నేహాలు విడిపోక తప్పదు నందిని. అది కమిట్మెంట్. ఒరే శశాంక్, తను ఫీల్ అవుతుందిరా, ఒప్పుకోరా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సంజయ్. లేదంకుల్, వెడ్డింగ్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ అవగానే బయలుదేరుతాం. మేము ఆస్ట్రేలియా వెళ్ళాక ఫ్రెండ్స్ ఎవరు టచ్లో లేరు. అడ్రస్ కనుక్కోవడం కొంచెం కష్టంగా ఉంది. నో 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 అంతమంది లేరు. మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్స్ ఒకరిద్దరు ఉన్నారు. అలాగే అలాగే. బాయ్ అంకుల్, బాయ్, సీ యూ. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. వాడి మెయిల్ ఐడి కూడా పనిచేయడం లేదు. ఇప్పుడెలా? అసలు వాడు మనకెందుకు దూరం అయ్యాడు? ఏమై ఉంటుంది? ఎందుకు 2 yearsగా మనకు దూరంగా ఉంటున్నాడు? నాకెందుకో చాలా భయంగా ఉంది సంజయ్. హలో సంజయ్, నేను సుజాతని. సుజాత, శశాంక్ ఆచూకీ తెలిసిందా? తెలిసింది. ఆ విషయం చెప్పడానికి గెస్ట్ హౌస్కి వస్తున్నా. రియల్లీ? థ్యాంక్ యూ వెరీ మచ్. ఏయ్, ఒక్క నిమిషం. ఏయ్ సుజీ, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? 10 నిమిషాల్లో నీ ముందుంటాను, సరేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ కొంచెం తొందరగా రావా? ఓకే ఓకే. థ్యాంక్ యూ. ఆర్ యూ హ్యాపీ నౌ? ఎస్. థ్యాంక్ యూ సంజయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. వాడి ఆచూకీ తెలుస్తుందో లేదో అని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? సుజాత రాగానే అన్ని విషయాలు మాట్లాడొచ్చు. నేను నీ కోసం ఒక మంచి కాఫీ ప్రిపేర్ చేసుకొస్తాను. అలాగే. అరేరే, మర్చిపోయాను. ఏంటి సంజయ్? నందిని, ఈరోజు నీతో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటది? ఐ లవ్ యూ. సంజయ్, ఐ లవ్ యూ టూ.
మొత్తానికి కాలేజ్ క్యాంపస్లో 2 years ఓ నెగిటివ్ బ్యాచ్ ఫ్రెండ్స్ అని ముగ్గురు హవా నడిపించారు కదే. కానీ కాలేజ్ అయ్యాక శశాంక్ మిస్ అయ్యాడు సుజాత. తన కోసం ఎంత ట్రై చేసినా టచ్లోకి రాలేదు. రియల్లీ వై మిస్ హిమ్. సరే, మా స్టూపిడ్ ఎక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? హలో, వాట్ హ్యాపెండ్? అలా సైలెంట్ అయిపోయావేంటి? 6 months బ్యాక్ మా డాక్టర్ అంకుల్ ద్వారా శశాంక్ గురించి ఒక బ్యాడ్ న్యూస్ తెలిసింది. శశాంక్ ఏమైంది? శశాంక్ చావు బతుకుల మధ్య ఉన్నాడు. శశాంక్కి టైప్ ఇంటర్మిటెంట్ పోర్ఫిరియా అనే భయంకరమైన వ్యాధొచ్చింది. స్టమక్ పెయిన్ రావడం ఈ వ్యాధి లక్షణం. దీన్ని డాక్టర్స్ హెప్టిక్ అంటారు. ఇది మృత్యు వచ్చేంత వరకు మనిషిని ఆరోగ్యంగా హ్యాపీగా ఉంచి ఒకేసారి చంపేస్తుంది. శశాంక్ ఇప్పుడు అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నాడు. మీరు ఫోన్ చేసి శశాంక్ గురించి అడగగానే చెప్పేద్దాం అనుకున్నాను. శుభకార్యమని సంకోచించాను. కానీ మీరు శశాంక్ లేకుండా పెళ్లి చేసుకో అంటున్నారు కాబట్టి ఇప్పుడు చెప్పాను. ఇట్స్ అన్బిలీవబుల్. శశాంక్కి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేకపోతున్నాను నందిని. నందిని, శశాంకం చూడాలని ఉంది. వెళ్దామా? రిలాక్స్, రిలాక్స్ నందిని, రిలాక్స్, రిలాక్స్ నందిని. నందిని, సంజయ్, నాకిప్పుడే శశాంక్ చూడాలనుంది. నన్ను శశాంక్ దగ్గర తీసుకెళ్ళవు ప్లీజ్ సంజయ్. ఐ వాంట్ టు సీ శశాంక్. ప్లీజ్ సంజయ్, ప్లీజ్. వెళ్దాం నందిని, కానీ ఒక్క మాట. శశాంక్ పరిస్థితి మనకు తెలుసు, కానీ మనకు తెలిసినట్టుగా తనకు తెలియనివ్వకూడదు. లేకపోతే చాలా డిప్రెషన్కి గురవుతాడు.
నందిని, వాడిని చూడగానే నువ్వు ఎమోషన్ అవ్వద్దు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. వాట్ సర్ప్రైజ్ సంజయ్, ఇస్ ఇట్ ట్రూ? అరే ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. సంజయ్, హూ ఇస్ షీ? ఈ అమ్మాయి ఈ మధ్యనే ఆస్ట్రేలియాలో తగిలింది. పేరు నందిని. నందిని, నైస్ నేమ్. కానీ ఆ ముక్కు- రేయ్, నిన్ను? ఏయ్, 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 నందిని, stop it. ఏయ్, ఆగరా. ప్లీజ్ ఆపు నందిని. ఇదిగో వద్దు. ఏయ్. నో, కూల్ కూల్ నందిని. ఏయ్, ఆగు. ఏయ్, ఆపు. ఏయ్, నువ్వు ఇంకా ఏం మారలేదే. ఇదిగో 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 ప్లీజ్, ఇదిగో వదిలే ఏయ్, వదిలే వదిలే. ఇక నా వల్ల కాదు, ప్లీజ్ నన్ను క్షమించు. అది అలారా దారికి. కూర్చో. ఏంటి, ఎలా ఉన్నావు? ఆల్ హ్యాపీ సార్. అవును, ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారా? రేయ్, నువ్వు లేకుండా మా పెళ్ళలా జరుగుతుందిరా. సంజయ్, నందిని ఏం మారలేదు. సేమ్ సెంటిమెంటల్ ఫూల్. మరి నువ్వు చేసుకున్నావా? నేనా? నాలాంటి గుడ్ ఫర్ నథింగ్ ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? సంజయ్, సరే మీ సంగతి ఏంటి? ఆస్ట్రేలియాలో 2 years కోర్సు ఫినిష్ అయింది. ఇంకో 2 monthsలో అక్కడే జాబ్లో జాయిన్ అవుతున్నాం. ఈలోపు ఇండియా వచ్చి మ్యారేజ్ చేసుకొని రిటర్న్ ఆస్ట్రేలియా వెళ్ళిపోతారు. am I రైట్? గుడ్ ప్లానింగ్. సో కంగ్రాచులేషన్స్ నందిని. ఓకే సంజయ్, కంగ్రాట్స్. అడ్వాన్స్డ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. పెళ్ళికి వస్తున్నావు కదా. నేను లేకుండా మీ పెళ్ళి అలా అవుతుంది? అఫ్ కోర్స్ మీ వెడ్డింగ్ ప్లానర్ని నేనే. కాస్ట్యూమ్స్, ఆర్నమెంట్ డిజైన్, ఎవ్రీథింగ్ నేనే. దీన్ని పెళ్లి కూతురు గెటప్లో చూడాలని చాలా ఆశగా ఉంది. తెల్లటి పట్టుచీర కట్టి, నుదుటిని తిలకం దుద్ది, బుగ్గన చుక్క పెట్టి, నుదుటి బాసికం కట్టి, నడుముకి వడ్డాణం చుట్టి, చేతికి వంకీలు తొడిగి, జడకుచ్చిలు వేలాడతీసి, ఆ కాళ్ళకు పారాణి పూస్తే వావ్. శశాంక్, Shashank, I miss you, Ra. I miss you so much. I miss you, Ra. నందిని, వాట్ హ్యాపెండ్? 2 years తర్వాత నిన్ను చూస్తుంది కదరా, అందుకే కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయినట్టుంది. లరా, నువ్వు సంజయ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. మీరెప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలి. ఓకే ఓకే. లక్ష్మి, లక్ష్మి ఇలారా. లక్ష్మి సార్. వీళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళ రూమ్కి తీసుకెళ్ళు. అలాగే సార్. మీరు ఫ్రెష్ అప్ అవ్వండి రా. జస్ట్ ఒక 5 minutesలో వచ్చేస్తాను. బ్యాగ్ తీసుకెళ్ళు. ఓకేరా. రండి సార్. వెళ్ళు.
నేనంటే నీకు చాలా ఇష్టం. అందుకే నన్ను తొందరగా పైకి రమ్మని కాల్ చేసావు. ఓకే, వచ్చేస్తాను. బట్ స్మాల్ రిక్వెస్ట్, నా కనెక్షన్ ఎప్పుడు కట్ చేస్తారో డాక్టర్స్ కంటే మీకే బాగా తెలుసు. నా కోసం నా ఫ్రెండ్స్ వచ్చారు. నేను చనిపోతానన్న విషయం వాళ్ళకి తెలీదు. వాళ్ళని సంతోషపెట్టి పంపించాలి. ప్లీజ్ ఒక 2 days ఇవ్వవా? ప్లీజ్. ప్లీజ్. ప్రేమంటే 2 హృదయాలు కలిసి కరిగిపోవటం. నందిని, నా కన్నుల్లో కదిలే ప్రతి కళ నీవే. నా హృదయంలో కవ్వించే ప్రతి జ్ఞాపకం నీవే. కానీ నువ్వేమో ఆకాశం, నేనేమో నీకోసం. నిన్ను చేరేదెలా? మంచు బిందువుని మల్లెపువ్వు తాకాలని ఆశ, నా ప్రేమను నీకు నివేదించాలని ఆశ. రోజూ జాబిలిలా నీ వెంట వస్తున్నా, కానీ అందలేని చందమామ నువ్వు. నీ నవ్వుల్లో శృతి కలుపుతున్నా, కానీ తీగ తెగిపోతుందేమోనని నిరాశ. మెరిసే నక్షత్రం ఒకటి తెల్లచీర కట్టుకొని కాలేజీకి వచ్చింది. ఆ నక్షత్రాన్ని నా చేతుల్లోకి తీసుకొని నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ భూమి ఆకాశం అంతమే వరకు ప్రేమిస్తూనే ఉంటాను. నిన్నే ప్రేమిస్తాను. కేవలం నిన్నే ప్రేమిస్తూ ఉంటానని. గుండెలు పగిలేలా చెప్పాలనిపించింది, కానీ చెప్పలేను. ఈ జన్మకిలాగే జపిస్తూ జీవిస్తాను. మరు జన్మకైనా కరుణిస్తావా నందిని? నందిని, ఏమైంది? సంజయ్, నువ్వు నాకు చెప్తుండే కవితలు శశాంక్ రాసినవా? అవును. ఆ కవితలు శశాంక్ రాసినవని నాకెందుకు చెప్పలేదు? తను చెప్పొద్దన్నాడు.
శశాంక్ కవితల్ని ఇష్టపడి నేనే రాశానేమోనని నన్ను ప్రేమించావు. మీ మధ్యలోకి వచ్చి మీ స్నేహాన్ని, మీ ఇద్దరి ప్రేమను నేనే దూరం చేశానేమో నందిని. సంజయ్, నువ్వు అలా గిల్టీగా ఫీల్ అవ్వకు. కవిత్వాలకి ఇంప్రెస్ అయి ప్రేమించడానికి నేనేం చిన్నపిల్లని కాను. శశాంక్ని స్నేహితుడిగా అభిమానించి ఆరాధించాను. నిన్ను అంత ఇష్టంగా ప్రేమించాను. పెళ్లి చేసుకోవాలనుకున్నాను. స్నేహం వేరు, ప్రేమ వేరు. వాడి ఫీలింగ్స్ నా దగ్గర హైడ్ చేశాడు. ఎందుకు అలా చేశాడు? లేదు నందిని, ఓ గొప్ప ప్రేమికుడు స్నేహితుడు కాకపోవచ్చు, కానీ స్నేహితుడు మాత్రం ఖచ్చితంగా గొప్ప ప్రేమికుడు అవ్వచ్చు. మీరిద్దరూ గొప్ప స్నేహితులు. మీ మధ్య ఉన్న అభిమానం, స్నేహం ప్రేమగా మారే టైంకి రాబందులో వచ్చి నిన్ను శశాంక్ని దూరం చేశానేమోనని అనిపిస్తుంది నందిని. సంజయ్, ప్లీజ్ అలా మాట్లాడకు. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. నిన్ను వదిలే ఒక్క క్షణం కూడా ఉండలేను. ఏ అమ్మాయికైనా ఒక మంచి స్నేహితుడు, ఒక మంచి ప్రేమికుడు దొరకడం చాలా కష్టం సంజయ్. మీ ఇద్దరిని చూసి అలాంటి అదృష్టం నాకు దక్కిందని చాలా సంతోషించాను. శశాంక్ వాడు మనం ఇలా బాధపడుతుంటే శశాంక్ తెలిసిపోతుంది. నాకు మాటిస్తావా? ఏంటి సంజయ్? నందిని, ఈ క్షణం నుంచి నన్ను మర్చిపో. సంజయ్, శశాంక్ నిన్ను మనస్ఫూర్తిగా ఎలా ప్రేమిస్తున్నాడో నువ్వు అలాగే ప్రేమించు. తనని సంతోషపెట్టు. తనకి ఎలా కావాలో అలాగే మాట్లాడు. తనతో క్లోజ్గా ఉండు. శశాంక్ ఊహల్లో ప్రాణం పోసుకున్న ప్రేమికురాలుగానే ప్రవర్తించు. సంజయ్, అవును నందిని, అలా చేస్తానని నాకు మాటివ్వు. శశాంక్ చివరి క్షణాలు సంతోషంగా గడపాలి. ఈ ఒక్కరోజు నీ సహచర్యం శశాంక్ మనసుకి ప్రశాంతతనివ్వాలి. I love you, Sanjay. I love you so much. హాయ్ శశాంక్. హాయ్ నందిని. ఏంటే పడుకోకుండా ఎలా వచ్చావు? చాలా రోజులు ఎందుకు కదరా నీతో మనసు విప్పి మాట్లాడి, అందుకే. సంజయ్ ఏడి? వాడెప్పుడో పడుకున్నాడు. రాస్కల్ అప్పుడే పడుకున్నాడా? కూర్చో. నేను ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందిరా. నాకు సంతోషంగానే ఉంది.
మేం సంతోషంగానే ఉన్నాం రా, కానీ నీ గురించి ఆలోచిస్తుంటేనే చాలా భయంగా ఉంది శశాంక్. నా గురించా? నాకేమైంది? మంచి ఉద్యోగం, మంచి జీతం, కోర్స్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. శశాంక్, నువ్వెప్పుడూ ఇంతేరా. నువ్వు మోసం చేసుకుని బాధపడతావు. అసలు మనసులో ఉన్నది చెప్పడానికి ఎందుకురా భయం? హే, ఇప్పుడేమైందని అంత ఫీల్ అవుతున్నావు? నువ్వు నన్ను మోసం చేసావు. నేనా? మోసం చేయలేదా? నాతో ఎప్పుడు ఫ్రెండ్షిప్ అన్నావు, కానీ ఏ రోజైనా నీ మనసులో ఏముందో ఈ ఫ్రెండ్కి చెప్పావా? నువ్వు ఎంత అద్భుతంగా కవితలు రాస్తావు, నాకెప్పుడన్నా చెప్పావా? చివరికి నువ్వు నన్ను ప్రేమిస్తున్నానన్న విషయం కూడా నా దగ్గర దాచావు. ఎందుకురా? ఎందుకు ఇలా చేసావు? ఎప్పుడైనా చెప్పరా? చెప్పరా? అవును, నువ్వంటే నాకు ఇష్టమే నందిని. నేను నీతో స్నేహం చేశాను, అభిమానించాను, నిన్ను ప్రేమించాను. ఎస్, ఐ లవ్ యూ నందిని. ఎంతగా ప్రేమించానంటే నన్ను నేనే మర్చిపోయేటంతగా ప్రేమించాను, పిచ్చిగా ఆరాధించాను. నువ్వు మాట్లాడే ప్రతి మాట, ప్రతి చూపు, నీ ప్రతి కదలిక, ఎవ్రీథింగ్, ఐ ఫీల్ ఇట్, ఐ లవ్ ఇట్. బట్ నా ప్రేమ నీకు చెప్పాలనుకునే లోపు నిన్ను సంజయ్ ప్రేమిస్తున్నాడని తెలుసుకున్నాను. నువ్వు కూడా సంజయ్ని ఇష్టపడుతున్నావు. నాకంటే 100% బెటర్ అయినా సంజయ్ నీకు భర్తగా వస్తున్నాడని స్నేహితుడిగా సంతోషపడ్డాను. నేనే కాదు, ఆ దేవుడు కూడా అలా డిసైడ్ చేశాడు. నాకు ఈ డిసీజ్ ఇచ్చి నీ జీవితం నిలబెట్టాడు. థ్యాంక్స్ టు గాడ్. అందుకని మమ్మల్ని అవాయిడ్ చేసావు, త్యాగం చేసి గొప్పవాడవయ్యావు. అయినా నీకు ఇప్పుడేం తగ్గిందని నువ్వు మాత్రం సంతోషంగా ఉన్నావా? నాకేమైంది? ఐఎమ్ ఆల్వేస్ పర్ఫెక్ట్. స్టాప్ ఇట్ శశాంక్, ఇంక చాలు, నీ డ్రామాలు ఆపు. నీ గురించి సుజాత అంతా చెప్పింది. ఐ సా యువర్ మెడికల్ రిపోర్ట్స్, అన్ని చూశాను. ఎందుకు ఇలా అబద్ధం చెప్పావు? ఎందుకు ఇలా చేసావు? ఎందుకురా? మాట్లాడవే, చెప్పవేంట్రా? చెప్పు, చెప్పరా, చెప్పు. అమ్మా! శశాంక్, 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 సంజయ్, 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 శశాంక్, ఏమైందిరా? శశాంక్, సంజయ్, ఏమైందిరా? శశాంక్, శశాంక్, అరే శశాంక్ ఏమైందిరా? సంజయ్, టాబ్లెట్స్ తీసుకో.
ఏంట్రా ఇది? ఎందుకురా మా దగ్గర ఇలా దాచావు? మీ కళ్ళ ముందు నేను చచ్చిపోతే మీరు భరించలేరని దాచాను. మీ నుంచి దూరంగా వచ్చేసాను. శశాంక్, నీకేం కాదు. ఆస్ట్రేలియాలో ట్రీట్మెంట్ ఇప్పించి నేను బ్రతికించుకుంటాను రా. ఇలాంటి మంచి ఫ్రెండ్స్ని సంపాదించుకున్నాను. దేవుడు అడ్వాన్స్గా ఆలోచించి డాక్టర్స్ కనిపెట్టలేని డిసీజ్ ఇచ్చాడు. అరే శశాంక్, సంజయ్, మీరేం మాట్లాడకండి. నాకు ఇప్పుడు ప్రతి సెకండ్ వాల్యుబుల్లే. నన్ను మాట్లాడనివ్వండిరా. రేయ్, నందిని లాంటి అమ్మాయి బెటర్ హాఫ్గా దొరకటం నీ అదృష్టం రా. బెస్ట్ ఆఫ్ లక్. తన్ని బాగా చూసుకో. నందిని, నువ్వంటే సంజయ్కి ప్రాణం. వాడిని ప్రాణప్రదంగా చూసుకునే బాధ్యత నీది. కమాన్, cheer up. నేను ఎక్కడికి వెళ్ళను. ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్గా మీతోనే బ్రతుకుంటాను. పెళ్ళయ్యాక మీ కడుపును పుడతాను. రేయ్, మీకు బాగు పుడితే నా పేరే పెట్టండి. పెడతారు కదూ? వాడికి మన ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఫ్రెండ్షిప్ గురించి నా కవితలు చదివి వినిపించండి. మీలాంటి గొప్ప స్నేహితుల చేతులు ప్రశాంతంగా చనిపోవటం నా అదృష్టం రా. మీ స్నేహం కోసం ఎన్ని జన్మలైనా మళ్ళీ మళ్ళీ పుట్టాలని ఉందిరా. శశాంక్, శశాంక్, శశాంక్.